డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అమెరికా అనేది గ్లోబల్ లీడర్షిప్ నుంచి మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఆ ప్లేస్ ని చైనా ఆక్యుపై చేస్తుంది. నెంబర్ 1, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO నుంచి కోవిడ్ తర్వాత అమెరికా ఫండింగ్ చేయడం ఆపేసింది అనమాట. మొత్తం WHO ఫండింగ్ లో 20% కాంట్రిబ్యూషన్ అమెరికాదే ఉంటుంది. ఓన్లీ 6.5% మాత్రమే చైనాది ఉంటుంది. ఇప్పుడు అమెరికా WHOకి ఫండింగ్ ఆపడం వల్ల చైనా ఫండింగ్ అనేది ఎక్కువ చేస్తుంది. నియర్లీ 15% ఆఫ్ మొత్తం WHO కాంట్రిబ్యూషన్ లో చైనానే పంపిస్తుంది అనమాట. నెంబర్ 2, ప్యారిస్ క్లైమేట్ డీల్. రీసెంట్ గా ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్యారిస్ క్లైమేట్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ సమ్మిట్స్ జరుపుతాయి అనమాట. ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ ఎలా తక్కువ చేయాలి అని చెప్పి దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రిపేర్ చేస్తారనమాట. ఈ ప్యారిస్ క్లైమేట్ బడ్జెట్ లో 22% అమెరికాది ఉంటుంది, 17% చైనాది ఉంటుంది. ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి అమెరికా బయటకు వచ్చినందుకు ఎక్కువ మేజర్ రోల్ చైనానే ప్లే చేస్తుంది. నెంబర్ 3, బైలాటరల్ డెట్. అంటే ఇప్పుడు ఒక కంట్రీ అనేది ఎన్ని కంట్రీస్కి అప్పిస్తుంది, అలా మొత్తం ప్రపంచంలో ఆ కంట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చూస్తారనమాట. అయితే ఇప్పుడు చైనా తీసుకోండి. చైనా 2003లో మొత్తం వరల్డ్ లో ఉన్న అప్పు కాంట్రిబ్యూషన్ లో చైనాది 1% ఉండే. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అప్పులో మొత్తం 26% చైనా కాంట్రిబ్యూషన్ ఉంది. అదే అమెరికా చూద్దాం. అమెరికా 1973లో 36% కాంట్రిబ్యూట్ చేస్తుంది మొత్తం ప్రపంచం డెట్ లో. ఇప్పుడు 2024-25లో అమెరికాది 4% కి పడిపోయింది. నెంబర్ 4, ఇప్పుడు చైనా అనేది వేరే కంట్రీస్ కి అప్పు ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ కంట్రీస్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా వేరే కంట్రీస్ తో పోలిస్తే చైనానే ప్రిఫర్ చేస్తాయి. బికాస్ ఆల్రెడీ అప్పు ఇచ్చింది, రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఆ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడ్స్ ఎక్కువ జరుగుతాయి అనమాట. ఇలా ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ జరిగితే ఎక్కువ ఏమైపోతుంది, అక్కడ ట్రాన్సాక్షన్స్ దగ్గర వేరే కంట్రీస్ డాలర్ కన్నా ఎక్కువ చైనీస్ యువాన్ ప్రిఫర్ చేద్దాము అని చెప్పి చైనా రికమెండ్ చేస్తుంది. అంతెందుకు, చైనా అనేది సౌదీ అరేబియా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. అయితే సౌదీ అరేబియా అనేది అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీ అయినా కూడా చైనా ఏమంటుంది, మనం ఇద్దరము యువాన్ లో ట్రాన్సాక్షన్స్ జరుపుకుందాం అని చెప్పి సౌదీ అరేబియాని రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇలా ప్రపంచంలో డాలర్ కి ఆల్టర్నేట్ గా యువాన్ ని కూడా గ్రో చేయాలనే ఇంటెన్షన్ తో చైనా ముందుకు వస్తుంది. నెంబర్ 5, ప్రపంచంలో పీపుల్ యొక్క పర్సెప్షన్ కూడా మారిపోతుంది చైనా పైన. ఇప్పుడు అమెరికా ఇంకా చైనాని పక్కన పెట్టి రెండు కంట్రీస్ లో మీరు ఏ కంట్రీస్ ని ఎక్కువ లాంగ్ టర్మ్ లో ట్రస్ట్ చేస్తారు అంటే ఒక రకంగా చైనా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ప్యూర్ రీసెర్చ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ ప్యూర్ రీసెర్చ్ 21 కంట్రీస్ లో రీసెర్చ్ జరిపితే చైనానా లేకపోతే అమెరికానా ఎక్కువ ఎకనామిక్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ కంట్రీ పైన అని వెరిఫై చేస్తే 60% పీపుల్ మా కంట్రీస్ లో ఎక్కువ చైనా ఇన్ఫ్లుయెన్సే ఎకనామిక్ గా ఉంది అని చెప్పి అంటున్నారు అనమాట. ఇలా 5 రీజన్స్ వల్ల అమెరికా అనేది ఒక రకంగా గ్లోబల్ లీడర్షిప్ నుంచి తగ్గుతుంది. చైనా ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయాలి అనే ఇంటెన్షన్ తో ఉంది.